గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, జోకుటాకు స్వాగతం. మన దేశంలో ఎలక్షన్స్ జరిగినప్పుడు జనరల్గా ట్రెండ్ ఏంటంటే కొన్ని మతాలు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తాయి, కొన్ని కులాలు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తాయని ట్రెండ్ చాలా సంవత్సరాలుగా కొనసాగుతుందండి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ టైప్ ఆఫ్ ట్రెండ్ అనేది ఎప్పుడు కూడా సమాజానికి మంచిది కాదు. సమాజం ఎప్పుడు కూడా కలిసి ఉండాలండి. అంటే విభిన్న వర్గాలు, విభిన్న మతాలు, విభిన్న కులాల సమాహారమే మన సమాజం. సో ఎవరి యాస్పిరేషన్స్ వాళ్ళకు ఉంటాయి. అయితే ఇది అండర్ గ్రౌండ్ నెట్వర్క్ లాగా మీకు కులాల వారీగా ఓట్లేయడం, మతాల వారి ఓట్లేయడం కొంత పర్సెంటేజ్ సాగుతుంది. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. బట్ దాన్ని రీసెంట్గా మీడియా సంస్థలు ఏం చేస్తున్నాయంటే యూట్యూబ్ ఛానల్స్ కానీ మీడియా సంస్థలు కానీ ఒక అసెంబ్లీని తీసుకోవడం, అసెంబ్లీలో ఏ క్యాస్ట్ ఎంతమంది ఉన్నారు, ఏ రిలీజియన్ ఎంతమంది ఉన్నారు, ఈ విధంగా డేటా ఇవ్వడం. సో ఈ క్యాస్ట్ కాబట్టి ఈ పార్టీకి సపోర్ట్ చేస్తారు, ఈ క్యాస్ట్ కాబట్టి ఈ పార్టీకి సపోర్ట్ చేస్తారని అనాలిసిస్ చేయడం అనేది చాలా దుర్మార్గం అండి. కులాల వారీగా మీరు సమాజాన్ని విడగొట్టి పార్టీలు సపోర్ట్ చేయడం, దాని ప్రోత్సాహం